రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' మూవీ గురించి ప్రస్తుతం ఇండియా వైడ్ సీరియస్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. నెవర్ బిఫోర్ లెవెల్‌లో అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి ఈ భారీ అడ్వెంచర్ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మూవీగా నిలవబోతోంది అంటున్నారు. త్వరలో రాబోతున్నటువంటి రామాయణ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వారణాసి సినిమాతో పోలికలు రావడం అనేది ఖచ్చితంగా గ్యారంటీగా జరుగుతుంది. ఆల్రెడీ వచ్చినటువంటి గ్లింప్స్ చూస్తే కథ ఒకే చోట కాకుండా ప్రపంచంలోని చాలా ప్రదేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆఫ్రికా, అంటార్కిటికా, రకరకాల కేవ్స్, వారణాసి ఘాటు, మణికర్ణిక ఘాట్‌తో పాటు రామాయణ కాలానికి సంబంధించినటువంటి లంకా నగరం వరకు కూడా ఇందులో ఉండబోతుందని అర్థమైంది. విదేశీ మీడియాలో ఏన్షియంట్ రోమ్ గురించి కూడా ఉందని రాస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో, రామాయణాన్ని రోమ్ అని పొరపాటున రాశారా? లేక నిజంగానే రోమన్ సివిలైజేషన్ సీన్‌లు ఉన్నాయనేది తెలీదు. ఇంత పెద్ద అడ్వెంచరస్ మూవీలో అట్లాంటివి ఉన్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అంటాను నేనైతే. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు 80% షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున యాక్షన్ సీక్వెన్సెస్‌ని పూర్తి చేసిన ఆ టీము ఇంకా 20% షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంచారు. అంటే ఇంకొక 3, 4 మంత్స్ వర్క్ అనేది నడుస్తుంది. ఇక మీదట చేయాల్సినటువంటి సీన్స్‌లో పెద్ద యాక్షన్ పార్ట్ లేదంట, అది కంప్లీట్ అయిపోయింది. అంటే డైలాగ్స్ గానీ, క్లోజప్ షాట్స్ గానీ, మాంటేజ్ షాట్స్ గానీ, సాంగ్స్ గానీ ఇవి మిగిలి ఉన్నాయని చేసి చెప్తున్నారు. ఇవన్నీ అక్టోబర్ చివరికి లేదా నవంబర్ నాటికి పక్కాగా పూర్తయిపోతే దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ లెవెల్‌లో వర్కింగ్ పీపుల్‌ని వాడుతున్నారు. ఒక సీన్ షూట్ చేయడం పూర్తవగానే దాని వెంటనే వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షను ఇలాంటివన్నీ కూడా వెంటనే ఇచ్చేసుకుంటూ వెళ్తున్నారు. షూటింగ్‌తో పాటే ప్యారలల్‌గా వీఎఫ్ఎక్స్ గానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ప్యారలల్గా కంప్లీట్ చేస్తున్నారు. నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకొక 3 నెలల్లో అంటే మార్చ్ మిడ్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫైనల్ కాపీ అనేది రెడీ అయిపోతుంది. సో, అనుకున్న డేట్‌కే సినిమా ఖచ్చితంగా రావడం అనేది కన్ఫర్మ్ అని అనిపిస్తుంది. జనరల్‌గా రాజమౌళి మూవీస్ పోస్ట్‌పోన్‌మెంట్ ఉంటాయి. ఈసారి ఉండదనిపిస్తోంది. సో, ఈ సినిమాని 120 దేశాల్లో 200కి పైగా లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. సౌత్ లేదా నార్త్ ఇండియా ఆడియన్స్‌తో పాటు మెయిన్‌గా వెస్టర్న్ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేసి ప్రమోషన్స్ అనేవి చేయబోతున్నారని తెలుస్తుంది. దానికోసం జేమ్స్ కెమెరాన్ గానీ, స్టీవెన్ స్పీల్బర్గ్ గానీ, రూసో బ్రదర్స్ గానీ ఇలాంటి హాలీవుడ్ పెద్దలతో కొలాబరేట్ అవ్వబోతున్నారు. యూఎస్‌లోనే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని పెట్టి అమెరికా మీడియా అంతటిని ఇన్వైట్ చేసి గ్లోబల్ వైడ్‌గా భారీ హైప్‌ని క్రియేట్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆఫ్రికాలో షూటింగ్ చేయటం వల్ల అక్కడ టూరిజం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆఫ్రికన్ ప్రభుత్వాలు కూడా ఈ సినిమా యొక్క ప్రమోషన్‌కి కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. బడ్జెట్ పరంగా, కాన్సెప్ట్ పరంగా ఇదొక మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్తున్నారు ఆల్రెడీ. మహేష్ బాబు కటౌట్‌కి రాముడు, కృష్ణుడు లాంటి రోల్స్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని ఆయన ఫ్యాన్స్ అంటూ ఉంటారు. వారణాసి విడుదలైన తర్వాత వేరే రామాయణంలో రాముడి పాత్రని ఊహించుకోవడం కూడా కష్టమేమో అన్నట్టుగా మహేష్ బాబు ఉండబోతున్నాడు అంటున్నారు. ఐమాక్స్ వాళ్ళతో ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్‌గా ఐమాక్స్ థియేటర్స్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడం పక్కా అని చెప్తున్నారు. ఏప్రిల్‌లో హాలీవుడ్ పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఐమాక్స్ స్క్రీన్స్ దొరకడానికి ఏ రకమైన ప్రాబ్లము ఉండదంటున్నారు. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన ఇండియన్ సినిమా పవర్ ఏంటో చూపించడానికి వారణాసి సినిమా అన్ని రకాలుగా రెడీ అవుతుందనే విషయం అర్థమవుతుంది. సో, ఆల్ ది బెస్ట్ వారణాసి అని ఒక కామెంట్ చేయండి.